ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నమస్కారం. నా పేరు జిలేబీ. అంటే మా అమ్మ జిలేబీ తింటున్నప్పుడు పురిటినొప్పులు వచ్చి నేను పుట్టాను. అందుకే నాకు ఆ పేరు పెట్టారు. అంటే కూరలో కారం వేసేటప్పుడు నొప్పులు వచ్చుంటే గొడ్డు కారం అని పెట్టేవాళ్ళ. మేబీ ఆ టైంకి చేస్తున్న కూర ఏంటో దాని పేరు పెట్టేవాళ్ళేమో. అయితే ఓకే ఓకే నేను యాక్చువల్గా తెలుగులో సామెతలు రాస్తుంటాను. ఆ సామెతలు చాలా గొప్పగా ఉంటాయి. సమాజ క్షేమం కోసం మళ్ళీ కొన్ని కొత్తగా సామెతలు రాశాను. అవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు వాటిని తలుచుకొని ముందుకు వెళ్ళొచ్చు. అబ్బో, అందులో మొదటి సామెత, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు. అంటే దీని అర్థం ఏంటంటే మనము అబ్జెక్షనా? ఎందుకు? ఇప్పుడు మీరు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అన్నారు కదా, అంటే మీరు పుట్టగానే ఉల్లిపాలు తాగారా తల్లిపాలు తాగారా? మిమ్మల్ని ఉల్లిగనిందా తల్లిగనిందా? ఉల్లిపాయ కోస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, అది మనల్ని ఏడిపిస్తుంది. కానీ తల్లి మనల్ని ఎప్పుడూ ఏడిపించలేదే. మన కోసం తను ఏడుస్తుంది, అది తల్లి అంటే. మరి అలాంటప్పుడు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అని ఎలా అంటారు? ఆఫ్టర్ ఆల్ ఒక ఉల్లికి అంత గొప్ప తల్లితో పోలికేంటి? సరే, ఈ సామెత క్యాన్సల్. ఇంకోటి చెప్తా వినండి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అంటే మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు ఒక అబ్జెక్షన్. మళ్ళీ అబ్జెక్షనా? అడగందే అమ్మైనా అన్నం పెట్టదా? అడక్కపోయినా సరే అన్నం పెట్టేదే అమ్మ. ఏం మీ అమ్మ మీకు పెట్టలేదా? పెట్టింది. మరి ఏంటా సామెత? అమ్మ తన ఆకలి కంటే మన ఆకలి గురించే ఎక్కువ ఆలోచిస్తుంది. అడక్కపోయినా సరే కడుపు నిండగా అన్నం పెడుతుంది. అవునా కాదా? అవునవును. మరి అలాంటప్పుడు అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అని ఎందుకు రాశారు? సరే, నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. ఈ సామెత కూడా క్యాన్సల్. ఇప్పుడు నేను ఇంకో సామెత చెప్తాను. ఈసారి అమ్మపై వద్దు, వేరేది ఏదైనా చెప్తాను. గాల్లో దీపం పెట్టి దేవుడా అనకూడదు. అంటే మనకి ఏదైనా కష్టం వచ్చి అబ్జెక్షన్. మళ్ళీ అబ్జెక్షన్ ఏంది భయ్యా? గాల్లో దీపం పెట్టి దేవుడా అనకూడదా? మరి దెయ్యం అనాలా? అసలు దీపం గాల్లో కాకుండా నీళ్ళల్లో పెడతారా లేదా భూమిలో పెడతారా? ఏంటండి మీ సామెత? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? హలో భయ్యా, నీకు దాని అర్థం ఏంటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఏంటో చెప్పండి. అంటే జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా దేవుడిపై నెట్టకుండా మన వంతు మనం కష్టపడి ఆ సమస్యని సాల్వ్ చేసుకోవాలని అర్థం. ఓహో, అయితే మీకు దేవునిపై నమ్మకం లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే భారం మొత్తం దేవునిపై వేసి మనం ఆయన్ని నమ్ముకుంటేనే కదా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అది వదిలేసి ప్రాబ్లంని సొంతంగా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలంటారేంటి? అంటే దేవుని కంటే మనమే గొప్పనా? గాల్లో దీపం పెట్టి దేవుడా అనకూడదంట. నమ్మేదే దేవుణ్ణి, పిలిచేదే దేవుణ్ణి. మీరు మీ సామెతలు. సరే, ఈ సామెత కూడా క్యాన్సల్. ఇంకో సామెత చెప్తా, ఇది బాగుంటుంది. ఈసారి బాగుంటుంది. గతాన్ని మర్చిపోయినోడికి భవిష్యత్తు ఉండదు. అంటే మన జీవితంలో చాలా విషయాలు జరుగుతాయి. అబ్జెక్షన్. మళ్ళా అబ్జెక్షన్ ఏంది భయ్యా? ఈరోజు పొద్దున ఏం తిన్నానో నాకు గుర్తులేదు. అంటే రేపు పొద్దునేకి నాకు తినడానికి తిండి ఉండదా? నిన్న నా ఫ్రెండ్కి నాకు మాటలతో గొడవ అయింది. ఆ గొడవలో వాడే గెలిచాడు. నాకు చాలా కోపం వచ్చింది. దాని తర్వాత వానికి నాకే మాటలు లేవు. ఇప్పుడు నేను ఆ గొడవని మర్చిపోయి వాడితో మళ్ళీ కలిసి ఉండాలా, లేదా ఆ గొడవని అలాగే గుర్తుపెట్టుకొని ఇలా లైఫ్ లాంగ్ మాట్లాడకుండా ఉండాలా? కలిసి ఉండడమే మంచిది కదా బ్రో. మరి అలాంటప్పుడు గతం మర్చిపోయినోడికి భవిష్యత్తు ఉండదు అని ఎందుకు చెప్తున్నారు? కొన్ని మర్చిపోవాలి సార్. మర్చిపోయి ముందుకు వెళ్తేనే బతకగలం. సరే, ఈ సామెత కూడా క్యాన్సల్. ఇంకోటి చెప్తా. ఈసారి తెలుగులో వద్దు, ఇంగ్లీష్లో చెప్తా. ఓల్డ్ ఈజ్ గోల్డ్. అంటే జీవితంలో చాలా విషయాలు జరుగుతుంటాయి, చాలా వస్తువులు పాత అవుతుంటాయి. అవి పాత అవుతున్న కొద్దీ వాటిపై అబ్జెక్షన్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. నిన్న రాత్రి మిగిలిపోయిన అన్నం పొద్దునేకి తినబుద్ధి కాక దాన్ని పులిహోర చేసుకొని తింటాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి ఆ అన్నాన్ని అలాగే దాచిపెట్టుకోలేం కదా. ఇప్పుడు నేను వేసుకున్న యంగి వారం కింద కొన్నా. పాతగా అయితే పాడేసి కొత్తది కొనుక్కుంటా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ ప్రకారం చూసుకుంటే ఇదే అంగిని నేను జీవితాంతం వేసుకోవాలా? ఇదనే కాదు, ఏ వస్తువు అయినా సరే పాతగా అయితే దాని వాల్యూ పోతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఏంది? ఓల్డ్ ఈజ్ గోల్డ్. బ్రో, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, నా కోసం మీరు ఒక్క సామెత చెప్తారా ప్లీజ్? ఎందుకు? చెప్పండి, పర్లేదు ప్లీజ్. ఒక్కటి ఏం చెప్తారో చూద్దాం. సరే, మునిగిపోయేటప్పుడు ఈత నేర్పించకూడదు. అంటే ఎవరైనా నీళ్ళలో పడి మునిగిపోతుంటే నీకు ఈత వస్తే దూకి కాపాడు. కాపాడిన తర్వాత వాళ్ళని అడుగు ఎందుకు నీళ్ళలో పడ్డారు, ఏమైంది అని. అంతే తప్ప నువ్వు ఆ టైంలో
చేతులు అల్లాడించండి, కాళ్ళు అల్లాడించండి అని ఈత నేర్పించకూడదు. సేమ్ అలానే జీవితంలో కూడా ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీకు వీలైతే సాయం చేయండి, లేదా మీ మాటలతో ధైర్యం చెప్పండి. అంతే తప్ప నువ్వు ఈ తప్పు ఎందుకు చేసావు, నీదే తప్పు, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది అని అడగండి. మీకంత అడగాలనిపిస్తే ఆ సమస్య సాల్వ్ అయిన తర్వాత అడగండి. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్స్. ఇది సామెత. ఇట్లా చెప్పాల, నువ్వు నీ సామెతలు.